ఓకే ఓకే. ఏంట్రా ఏంట్రా నవ్వుతున్నారు? ఏంటి పిల్లలు చూడ నవ్వుతున్నారు? అబ్బా అక్క మన చేతులు చూడక్క. ఏంటి ఇలా ఊగుతున్నాయి? కడిగి కడిగి ఇలా కారు వైపర్ లో ఊగుతున్నాయి అక్క. అమ్మని మమ్మల్ని ఇంత కష్టపెట్టి నువ్వు క్రికెట్ ఆడుతున్నావా? అదిగో ఆ పిల్ల రాక్షసి అక్కడ ఆడుకుంటోంది. దాన్ని కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం. పద. అవునక్క పద పద. ఈ రాయి తగిలితే చస్తుందేమో అక్క. చస్తే చావని పీడ విరగడైపోతుంది. నువ్వు నోరు మూసుకుండు. ఈ సిచ్యువేషన్ ని మనం వాడుకుందామే. అయ్యో అమ్మ గీత, గీత రక్తం వస్తుంది. అయ్యో గీత రక్తం వస్తుంది. గీత చెప్పు గీత, రక్తం ఎలా వస్తుంది? అయ్యో గీత సారీ గీత. అయ్యో 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 గీత ఏమైంది గీత? అయ్యో 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 రాయితో తల పగలగొట్టేసింది బాబాయ్. ఇదిగో ఇదే పగలగొట్టేసింది. కావాలని కొట్టలే పెద్ది, నేను బాల్ని కొట్టినా అదొచ్చి తాకినట్టున్నది. అదే కొట్టాను అనుకుంటోంది.
పాపిష్టిదానా చూడు రక్తం ఎలా కారిపోతుందో. నిన్ను వదలమే, నీ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాం. అయ్యో ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాం పద. తీసుకెళ్ళు. గీత నేను కావాలని కొట్టలే, సారీ. కొండకు పెట్టినట్టు పెద్ద కన్నం పెట్టిందే దేవుడా దేవుడా. పూజలతో పిచ్చెక్కించే పిల్లని పడుకోబెట్టిందే దేవుడా దేవుడా. పూజలు లేకపోతే శనగలు నువ్వులు ఎవరి దగ్గర నొక్కయ్యాలరా దేవుడా దేవుడా. ఆ శ్వేత గోళ్ళు విరిగిపోను, పళ్ళు పుచ్చిపోను, దాని తల్ల పేర్లు పడా, దాని చేతులకు పుళ్ళు పడా. అత్తయ్య గారు మీరంటే ఏమో అనుకున్నాను కానీ ఈ గీత అంటే ఎంత ప్రేమండి మీకు. చిన్న దెబ్బ తగిలినందుకు గొడ్డేడ్చినట్టు ఏడుస్తూనే ఉన్నారు. చాలే, నేను ఏడుస్తుంది దీనికి దెబ్బ తగిలినందుకు కాదే, మరి అత్తయ్య గారికి తగలినందుకక్క. చంపుతా. నేను ఏడుస్తుంది హాస్పిటల్లో 25,000 బిల్లు అయినందుకే. 25,000? అదేంటి అత్తయ్య గారు, అన్ని కలిపి 5,000గా అయింది. ఏ ఆ విషయం మనకు తెలిసే, హాస్పిటల్ బిల్లుకి డబ్బులు ఇచ్చి ఆ లాయర్ గడికి ఏం తెలుసు? ఓహో అర్థమైంది అత్తయ్య గారు, ఆ లాయర్ దగ్గర 25,000 కొట్టేస్తున్నారన్నమాట. అవును. అయితే మాకు చెర 5,000 వస్తాయన్నమాట. మీకెలా వస్తాయే? లాయర్ కి 25,000 అని చెప్పాలి కదా. అలానే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదత్తయ్య గారు, మీ తలకి బ్లాక్ కలర్ వేస్తున్నాం. చంపుతా. అయ్యో దాంతో గొడవ ఎందుకండి, దాని మొఖాలు ఒక 5,000 పడేయండి, మిగిలింది మనిద్దరూ చెరిసోగం చేసుకుందాం. చిరి సగమా? అంటే నీకు కూడా నేను 10,000 ఇవ్వాలా? 5 కాకపోతే 15,000 ఇచ్చినా పర్వాలేదు అత్తయ్య గారు. అర్థమైందే, మీ సంగతి తెలిసి మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. నానమ్మ గారండి, బాధపడకండి. మీ కష్టాలన్నీ తీరాలంటే వెంటనే 1,000 మందికి అన్నదానం చేయించాలండి. 1000 మందికి అన్నదానమా? అన్నదానం కన్నా అక్కదానం చేయడం బెటర్ ఏమో, ఆలోచించండి అత్తయ్య గారు. అక్కదానమా? అదెలా ఉంటుంది తింగరదానా? ఏం అన్నదానం ఉన్నప్పుడు అక్కదానం ఎందుకు ఉండదు అత్తయ్య గారు? పైగా నాకు ఒక అక్క కూడా ఉంది, ఆవిడ్ని దానం చేస్తే సరిపోతుంది. చంపుతా నిన్ను. నానమ్మ గారండి, అమ్మా నేను పూజ ఎప్పుడు చేసుకోవాలండి? పైకి లేచాకమ్మా. నేను లేచాక మీరు లేచాక అండి? నువ్వు లేచాకే తల్లి. అయితే లేచి పూజ చేస్తానండి. అమ్మో, ఇంకా కొన్ని రోజుల వరకు కాలు కదపొద్దన్నాడమ్మా డాక్టర్ గారు. పూజకి కాళ్ళతో పనే ముందు అత్తయ్య గారు, చేతులతో చేసుకోవచ్చు కదా. అయ్యో ముయ్యవే, దెబ్బ తగ్గే వరకు మంచం దిగొద్దు, ఇల్లు కదలొద్దు అని చెప్పారే. అలా అయితే మనం అందరం కలిసి ఇంటిని గట్టిగా పట్టుకుందాం. ఎందుకే? కదలకుండా అత్తయ్య గారు. జోకా, అసలు దీనికంతటికి కారణం ఆ శ్వేతే. అది రాయితో కొట్టబట్టే పాపం నా మనవరాలికి పరిస్థితి వచ్చింది. దాన్ని వదలనే. ఏం చేస్తారు అత్తయ్య గారు? లతక్కల రాయితో కొడతారా? ఏంటి, రాయితో కొట్టిందా? అవును అత్తయ్య గారు. ఎవరిని కొట్టావే? దీన్నే. ఎందుకు కొట్టావే? ఇది కుక్కని కరవబోతుంటే. ఇది కుక్కని కరవబోయిందా? అవును అత్తయ్య గారు, నేను కొట్టడం ఆలస్యం అయి ఉంటే దాని ర్యాబీస్ దీనికి వచ్చేది, దీని హాబీస్ దానికి వెళ్ళేది. అవును అత్తయ్య గారు, నేను కరవబోయిన కుక్క ఇదే. ఏదో ఒక సోది చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. అర్జెంట్ గా స్కూలుకు వెళ్ళి ఆ శ్వేత దగ్గర నష్టపరిహారం వసూలు చెయ్యాలి. వద్దు నానమ్మ గారు,
శ్వేతదేమీ తప్పు లేదండి, వదిలేయండి. అయ్యో అంటే జస్ట్ మాట్లాడొస్తానమ్మా అంతే. నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బంగారు తల్లి. రాక్షసి దగ్గర నుంచి వచ్చినంత పిండేద్దాం, ఇదే మనకు మంచి అవకాశం. పదండి. తలుపులు మొయ్యండి. ఎందుకు అత్తయ్య గారు? బిల్డప్పులు కావాలంటే తలుపులు మూసుండాలి. మొయ్యండి తలుపులు. అలాగే. ఏమిటో ఇవిడ పిచ్చి. ప్రిన్సిపల్, తలుపెందుకు మూసారు మేడం? ఇలా తన్నడానికి. అసలు ఏమైంది మేడం? నువ్వు స్కూల్ కి ప్రిన్సిపల్ వా వాచ్మన్ వా? ప్రిన్సిపల్ మేడం. మరి ఏమైందని అడుగుతున్నావే? పిలువ పొట్టిదాన్ని. మా ఆవిడేం చేసింది మేడం? అయ్యో, నీ ఆవిడ పొట్టిదా? కాస్త పొట్టిదేనండి. అయ్యో కర్మ. సర్లే, ఆ శ్వేతను పిలు. శ్వేతనా? ఎందుకు? నీ తలకు బొక్క పెట్టడానికి. నా తలకా? అన్ని తర్వాత తెలుస్తాయి, ముందు పిలు. అలాగేనండి. చూడు 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 చూడు, ఆ బాతు గుడ్లేసుకొని నన్ను ఎలా చూస్తుందో. నీ గుడ్లు నా కాడెందుకుంటా? చంపుతా. చెప్పవే చెప్పవే, నా మనవరాలు ఎందుకు కొట్టావే? నేను నీ మనవరాలు కొట్లే, బాళ్ళు కొట్టినా. అది పోయి దాని తలకి తాకింది, నేనేం చేయాలి? చాలే, నువ్వు చేసిన పని వల్ల తలకి 90 కుట్లు పడ్డాయి. హాస్పిటల్ ఫీజు ఎవరిస్తారే? 50,000 అయింది తెలుసా? అత్తయ్య గారు ఇంతకు 10 అన్నట్టున్నారు. అది కుట్లకైందే. మిగతా 25 అది కట్లకైందే. చిన్న దెబ్బకి 50,000 అవుతుందా? చిన్న దెబ్బని ఎవరు చెప్పారే? బాల్ తగిలిన చోట పెద్ద బావైంది తెలుసా? కుట్లు వేయలేక కుట్టు మిషన్ తెచ్చి డగడగడగా కుట్టారే. ఏంటి, కుట్టు మిషన్ తో కుట్టారా? అవును సార్, అదృష్టం బాగుండి 75,000తో బయటపడ్డాం. ఇంతకు ముందు 50,000 అన్నావు కదా? అలా అన్నానా? అప్పుడు నేను టాబ్లెట్ టానిక్ మర్చిపోయి ఉంటానే. ఇంతకీ మీరేమంటారు? ఇదిగోండి, నాకు 1,00,000 పరిహారం కావాలి, అది ఇస్తే నేను వెళ్ళిపోతాను. 1,00,000? ఇందాక 75,000 అన్నారు. అయ్యో 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 అయ్యో, అలా అన్నానా? ఇందాక బ్లడ్ టెస్ట్ మర్చిపోయానండి. మీరు ఇవ్వకపోతే దాంతో ఇప్పించండి. నేనెందుకు ఇస్తా? నిన్నెవరు అడిగారే? వెళ్ళి పెద్దలను పిలుచుకురా, వాళ్ళతో నేను తెలుసుకుంటాను. నేను పిలవను, ఏం చేసుకుంటావో చేసుకో. తప్పమ్మా, అలా అనకూడదు. మేడం, మీరు వెళ్ళి అలా కూర్చోండి, వాళ్ళ మావయ్యకి నేను ఫోన్ చేసి పిలిపిస్తాను. అక్క, మనము వెళ్దాం పద.
పద. ఏం పని లేదా ఆవిడ చుట్టూ తిరగడానికి? మనం బయటికి వెళ్ళి షికార్కి వెళ్ళొద్దాం. హలో, నమస్తే ప్రిన్సిపల్ గారు. నమస్తే సార్. చెప్పండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి మా స్కూల్కి రండి. ఏమైంది సార్? మా శ్వేత ఏమైనా ప్రాబ్లం చేసిందా? అదేం లేదు సార్, మీతో మాట్లాడాలి. మీరు రండి సార్. అలాగే సార్, 10 నిమిషాలు అక్కడ ఉంటా. అలాగేనండి. అయ్యో, ఈడు మామకు చెప్పేసిండు. మామకు తెలిస్తే శవడాలు తీస్తాడు. ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదే. ప్రిన్సిపల్ సంపినవు కదా సామి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాప మీ దగ్గర 3rd క్లాస్ చదువుతుంది. ఓకే. నిన్న స్కూల్ నుండి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందంటండి. దాని ఫ్రెండ్ శ్వేత చూసి నీళ్లు తాగించి హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకొచ్చిందండి. ఫుడ్ పెట్టి టాబ్లెట్లు వేసి వెళ్ళిపోయిందటండి. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. ఒకసారి పిలిస్తే పాపకి థ్యాంక్స్ చెప్తానండి. అలాగేనండి. మీరు ఇల్లు ఆ రూమ్ లో కూర్చోండి, నేను పిలిపిస్తాను. థ్యాంక్ యూ. శ్వేత, నువ్వు వెళ్ళి 3rd క్లాస్ శ్వేతను పిలువు. అట్లనే సార్. అయ్యో, మామ వచ్చేసిండు. ఏం చేయాలా? ఏదో ఒకటి చెప్పి ఆపాలా. మామా, ఏం చేయాలబ్బా? ఏంటి, ఏం చేసావే? ప్రిన్సిపల్ గారు ఎందుకు రమ్మన్నారు? అది నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన మామా. అది చెప్పనికే ఫోన్ చేసిండు. క్లాస్ ఫస్ట్ వస్తే కోపంగా ఎందుకు మాట్లాడతాడే? అంటే మామా స్కూల్ ఫస్ట్ రాలేదని ఫీల్ అవుతుండు. నువ్వో మామా నేను చూసుకుంటా కదా. లేదే, నాకేదో డౌట్ గా ఉంది. ఒక్కసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతా. ఆగు మామా, నా మాట నమ్ము మామా. నమ్మవా? నేను అస్సలు నమ్మనే. ఊరికే మజాక్ చెప్పిన మామా. ఆయన ఎందుకు రమ్మన్నాడో తెలుసా? ఎందుకే? సార్ ఒక పాత ప్యాంట్ చినిగిందంట, కుట్టనీకి రమ్మన్నాడు. మా మామ సినిమా వాళ్ళ బట్టలు తప్ప ఇడిచిన బట్టలు కుట్టడు అని చెప్పిన. అవి కుడితే మన ఇజ్జత్ పోదా మామా? నువ్వు మామాని మేనేజ్ చేస్తా. పాపమే, ఎంతో అభిమానంతో పిలిచినప్పుడు కుట్టనంటే ఫీల్ అవుతారే. పర్వాలేదు లేవే, ఈ ఒక్కసారి కుట్టేద్దాం. గది కాదు మామా. పర్వాలేదు, నువ్వు రావే. మామా మామా మామా. అయ్యో, మన ప్లాన్ వార్లే. లోపల ఏమైందో ఏందో. మామా. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. అసలేం జరిగిందంటే మా శ్వేత మొత్తం చెప్పిందండి. చెప్పిందా? నేనే ఎలా చెప్పాలా అని ఫీల్ అవుతున్నానండి. దీనికి ఫీల్ అవ్వడం ఎందుకు సార్? 4 కుట్లేస్తే సరిపోద్ది. బహుశా తలకు తగిలిన గాయం గురించి అనుకుంటున్నారేమో. ఇప్పుడేం చేద్దామంటారు? ఎక్కడ చినిగిందో చెప్తే. చినిగిందా? బహుశా పగిలిందనపై చినిగిందనుంటారు. తల దగ్గర సార్. తల దగ్గర? ప్యాంటుకు తల ఎక్కడుంటుందబ్బా? ఇంతకీ ఎలా జరిగింది సార్? రాయితో కొట్టడం వల్ల. రాయితో కొడితే ప్యాంటు చినిగిందా? ఎవరు కొట్టారు సార్? ఇంకెవరు, మీ శ్వేతే. సార్ ప్యాంట్ మీద ఎందుకు కొట్టావే? సార్, నా ప్యాంట్ మీద కొట్టింది పాప కాదు సార్, ఆ పేపాగాడు. మీ ప్యాంట్ మీద కొడితే ప్రిన్సిపల్ గారి ప్యాంట్ ఎలా చినిగింది? నా ప్యాంట్ చినగడం ఏంటి? మీరు నాకు ఫోన్ చేసింది అందుకేగా. అంటే ఇంతసేపు మీరు మాట్లాడింది చినిగిన మీ ప్యాంట్ గురించి. చిరిగింది ఆయనది కాదు సార్, నా ప్యాంటు. మీరుండండి సార్. మీ శ్వేత మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే